హాయ్ ఫ్రెండ్స్, ఇలా గడప మూర్తిని ప్రతి శుక్రవారం కానీ ప్రతి మంగళవారం కానీ పూజించండి. చాలా మంచిది ఫ్రెండ్స్. పసుపు రుద్దుకోవాలి గడపకు, గడప మాతకు పసుపు రుద్దుకొని అలాగే పసుపు బొట్లు కుంకుమ బొట్లు పెట్టుకొని మనం ముగ్గు పిండితో ముగ్గు వేసుకోవాలండి. వరి పిండి కానీ గోధుమ పిండి కానీ వాడుకోవచ్చు. పిండి ముగ్గు అంటే లక్ష్మీదేవికి చాలా ఇష్టం ఫ్రెండ్స్. అందుకోసం మనం ఇలా ముగ్గు వేసుకోవాలి. ఇలా ముగ్గు వేసుకొని పసుపు కుంకుమ బొట్లు పెట్టుకొని ఇలా గడప మాతను పూజించుకోవాలి. వీలైతే మీరు దీపాలు కూడా పెట్టుకోవచ్చు. ప్రతి మంగళవారం శుక్రవారం ఇలా పూజించుకుంటే గడప మూర్తిని చాలా మంచిది ఫ్రెండ్స్. మన ఇంట్లో లక్ష్మీదేవి నివాసం ఉంటుంది. లక్ష్మీదేవి మన ఇంట్లో నివాసం ఉండాలన్నా, డబ్బు మన చేతిలో బాగా నిల్వ ఉండాలన్నా ఇలా పూజ చేస్తే చాలా మంచిది ఫ్రెండ్స్. బొట్లు పెట్టేటప్పుడు చాలా గుర్తుపెట్టుకోండి, ఇలా మురుకులు మాత్రం పడకూడదు ఫ్రెండ్స్. అలా పడకుండా అదిగో నిండుగా ఇలా పెట్టేసుకోవాలి బొట్లు. ఇలా పెట్టేసుకుంటేనే చాలా మంచిది ఫ్రెండ్స్. అలా బొట్లు మురుకులు పడకుండా ఉండాలి ఫ్రెండ్స్. అలా ఉంటే చాలా మంచిది. ఇలా మురుకులు పడితే మనం ఇంట్లో కూడా మురుకులుగా మన డబ్బులు కారిపోతాయి, ఎలాగో మనకు తెలియకుండానే పోతాయని అర్థం ఫ్రెండ్స్. నా వీడియోస్ కనుక నచ్చినట్టయితే లైక్, షేర్, సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇలా పాదాలు కూడా వేసుకోవాలి ఫ్రెండ్స్. పాదాలు వేసుకొని మనం గడప మాత ముందల పాదాలు వేసుకొని అలాగే పసుపు కుంకుమ పాదాలలో వేసుకోవాలి. ఖచ్చితంగా నేను ఇలా ఇప్పుడు చూపించే ముగ్గు కంపల్సరీ వేసుకోవాలి ఫ్రెండ్స్. ఆ ముగ్గు కూడా చాలా ఇంపార్టెంట్. ఆ ముగ్గు ఇలా చిక్కుబుక్కుగా వేసాను. అలా వేసుకుంటేనే చాలా మంచిది ఫ్రెండ్స్. నా వీడియోస్ కనుక నచ్చితే లైక్, షేర్, సబ్స్క్రైబ్ మాత్రం చేసుకోవడం మర్చిపోకండి. నాకు కొంచెం సపోర్టింగ్గా ఉంటుంది ఫ్రెండ్స్.